గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని కీలక నియోజకవర్గం. ఇక్కడ 1,94,000 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2014లో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ రావుపై వైసీపీ అభ్యర్థి ముస్తఫా గెలుపొందారు. పట్టణంలోని ఒక్క వీధిలోనే 150 ఆసుపత్రులు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ మెడికల్ హబ్ గా పిలుస్తారు. రాష్ట్రంలో అతిపెద్ద పాత వాహనాల స్పేర్ పార్ట్ మార్కెట్ ఉంది. ఈ నియోజకవర్గంలో 35,000 మంది ముస్లింలు, కాపులు, వైశ్యులు 30,000 మంది, మరో 50,000 మంది బీసీలు ఉన్నారు. ప్రస్తుతం పట్టణంలో సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. పట్టణంలో డ్రైనేజీలు, పట్టణ శివార్లలో సైడు కాలువలు లేవు. పిచ్చి గడ్డి, మురుగునీరు పెరిగిపోతోంది. దోమలు పెరిగిపోతున్నాయి. జ్వరాలు ప్రబలుతున్నాయి. నీటి ఎద్దడి కూడా అలాగే ఉందని, వాటర్ క్యాన్లు కొనుక్కుని తాగలేకపోతున్నామంటూ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చూస్తున్నా అధికారులు ఆయన మాట వినడం లేదట. ఒకే చోట ఉన్న 150 ఆసుపత్రుల ప్రాంతంలో ఇరుకు రోడ్లు, స్వచ్ఛమైన నీరు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు అల్లాడిపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే సొంత నిధులతో 1,00,000 లీటర్లు నీటిని నిత్యం సరఫరా చేస్తున్నారు. నగరం మొత్తంలో సొంతంగా 45 పాయింట్లలో రోజు ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్ కి సొంత నిధులతో డబ్బాలు పెట్టినా ఆ కార్యక్రమాలను అధికార టీడీపీ ఒత్తిడితో సక్రమంగా చేయడం లేదట. తనను పార్టీ మారమని ఎన్నోసార్లు టీడీపీ ఒత్తిడి తెచ్చినా తాను మారలేదని, వారి బెదిరింపులను కనీసం పట్టించుకోలేదని, అందుకే తనపై కక్ష కట్టారని ముస్తఫా చెబుతున్నారు. సాధారణ జీవితం గడుపుతుంటారు ముస్తఫా. సమస్యలు ఎన్ని ఉన్నా ఎమ్మెల్యేపై వ్యతిరేకతకు బదులు ప్రజల్లో సానుకూలత ఉంది. తాను వైసీపీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వడం లేదని, ఒత్తిళ్లు ఉన్నా పార్టీ మారకపోవడం, సొంత నిధులతో పనులు చేయించడం కారణంగా తనను ఇబ్బందులు పెడుతున్నారని ముస్తఫా అంటున్నారు. టీడీపీ ఒత్తిళ్ల కారణంగా పనులు జరగడం లేదని ప్రజలే నేరుగా చెబుతున్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ పెడుతున్నారు. అలాంటి సిఆర్డీఏ ప్రాంతంలో కూడా తాను ఉండడం వల్లే ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదని, నేను కూడా ప్రజల ఓట్లతో గెలిచాను కదా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ముస్తఫా మళ్లీ ఎమ్మెల్యే అయితే తమ ప్రాంతం డెవలప్ అవుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లస్లు ఎంత ఒత్తిడి తెచ్చినా విలువలతో పార్టీ మారకపోవడం, సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేయడం, నిరంతరం ప్రజల్లో ఉండడంతో సానుకూలత. మైనస్లు టీడీపీ ఎత్తులకు ముస్తఫా పై ఎత్తులు వేయలేకపోతున్నారు. అధికార పార్టీ వివక్షను మీడియా ముఖంగా ఎండగట్టలేకపోతున్నారు. మాట వినని అధికారుల గురించి ప్రచారం చేయలేకపోతున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.